సో గైస్ మీరైతే మీ లెవెల్ ఫాస్ట్గా ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నారా, పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరైతే ఈ వీడియో చూడండి. మీకైతే ఒక మంచి టిప్స్ అండ్ అయితే చెప్తాను. దానికంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని కింద సబ్స్క్రైబ్ అయితే హెడ్ షాట్ కొట్టండి అండ్ లైక్ అయితే చేయండి. మళ్ళీ తర్వాత షేర్ అయితే చేయండి అనమాట. ఇక్కడైతే క్యారెక్టర్ స్కిల్స్ అనమాట. క్యారెక్టర్ స్కిల్స్ ఏం పెట్టుకుంటారంటే ఫస్ట్ ప్యాసివ్ స్కిల్ వచ్చేసి మ్యాగజైన్ పెట్టుకోండి. మ్యాగజైన్ ఎందుకంటే మెడికిట్స్ అన్ని త్వరగా వేసుకోవచ్చు అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రాడ్ ఒక స్కిల్ అనమాట. దీనివల్ల మనకైతే హెచ్పి అయితే వస్తుంది అనమాట. ఇదిగోండి ఫ్రాడ్, మనం హెచ్పి పోయిన సెకండ్కి హెచ్పి వస్తుంది అనమాట. సర్వైవల్లో ఫ్రాడ్. ఇక్కడ వచ్చేసి మీరైతే ఈపీ అంటే మీకు ఆటోమేటిక్గా ఈపీ ఇచ్చేది పెట్టుకోవాలన్నమాట. మనకి ఈపీ ఇచ్చేది సోప్ ఇదైతే కాదు. మీరైతే కైరోస్ పెట్టుకోండి. డైరెక్ట్ కైరోస్ అయితే పెట్టుకోండి అనమాట. అదైతే మీకైతే ఈపీ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, అటాకింగ్ కైరోస్ అటాక్ స్కిల్ ఉంటుంది అనమాట. కైరోస్ ఓకే, కైరోస్ అయితే పెట్టుకున్నాను. సో యాక్టివ్ స్కిల్ అయితే మీరు కళ్ళు మూసుకొని పెట్టుకోవాల్సింది. సర్వైవల్లో కళ్ళు మూసుకొని కే క్యారెక్టర్ అయితే పెట్టుకోండి అనమాట. ఎందుకంటే కే క్యారెక్టరే మేజర్ రోల్ ప్లే చేసేది. సో అయితే అయితే మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి అనమాట. సో అయితే ఇక లేట్ చేయకుండా అయితే మనం అయితే ఇక చాట్ అయితే చేసేద్దాం. ఓకే అగండి ఇక్కడ చూడండి. మీకైతే ఇంకొకటి చెప్తాను అనమాట. చూడండి, అదర్స్లోకి వస్తే ఇక్కడ ఈఎక్స్పి కార్డ్ ఉంటుంది. ఈఎక్స్పి కార్డ్ అంటే ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు ఎంత ఎక్స్పీరియన్స్ టీఎక్స్పి కార్డ్ పెట్టుకుంటే మనకి త్వరగా వస్తుంది అనమాట. ఇది ఎక్కడ దొరుకుతుందంటే ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇందులో బడ్డీ కాయిన్స్ ఉంటాయి. దాన్ని అయితే ఎక్స్చేంజ్ చదివితే ఇంకోటి వచ్చింది. ఇగో ఈఎక్స్పి కార్డ్ 50% 100% ఉంటుంది. దానికి డైమండ్స్ ఇవ్వాలన్నమాట మనము. సో అయితే ఇది ఇంకా ఎక్కడ దొరుకుతుందంటే గిల్డ్లో. ప్రస్తుతం మనం ఇంకా యా గిల్డ్ లేదు కాబట్టి వెళ్ళిండలేదు కాబట్టి ఇకైతే స్టార్ట్ అయితే చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఓకే స్టార్ట్ అయితే అండ్ ఇంకొకటి చూపిస్తాను అండి. ఓకే ఇక్కడ చూడండి, ఈ లెవెల్ మీ ప్రొఫైల్ వచ్చేది లెవెల్ 50 కదా. దాని మీద అయితే ప్రెస్ చేసుకుంటే ఇదిగోండి మీరు ఎంత స్కోర్ చేశారు అనేది చూపిస్తుంది. నాదైతే 20 lakhs అనమాట. 28 lakhs, ఇంకా 30 lakhs. సో అయితే మీరైతే ఇక్కడైతే చూడండి, నేనైతే ఎక్కడ దిగుతున్నాను. సో అయితే మీరైతే ఇలా ఎక్కడ దిగాలంటే ఇది కొంచెం చూడండి. నేనైతే అంతే కొంచెం లాంగ్ దిగాలన్నమాట. లాస్ట్ వరకు ఉండాలి మీరు. నేనైతే దిగపోయేదంటే మార్క్ చేశాను చూడండి మ్యాప్లో. ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ దిగుతాను అనమాట. అంటే మీకు సముద్రం 600 meters దూరంలో ఉన్నవారైతే మీరైతే ఎజిక్స్ కండి. అప్పుడైతే మీరు కరెక్ట్గా వచ్చి మీ పొజిషన్లో దిగుతారనమాట. సో అయితే ఇక్కడైతే నేను వచ్చేసాక ఓకే కిందకైతే దిగిపోండి. కిందకైతే దిగాక ఓకే నా నెట్ అయితే కరెక్ట్గా నెట్వర్క్ అయితే. సో అయితే కొద్దిసేపు అయితే ఆగండి. జోన్ అయితే ఇక్కడ చూడండి 1 minute ఉంది జోన్ అయితే సింక్ అవడానికి. సో మీరైతే కొంచెంసేపు అయితే సర్వైవల్ మీ మొబైల్ బాగుంటే ఒకవేళ మీరైతే యూట్యూబ్ వెళ్ళి షార్ట్స్ తీసుకుని సింక్ అయ్యే వరకు రావచ్చు అనమాట. సో అయితే ఇలా చూడండి. ఓకే జోన్ అయితే ఇంకా రావడం లేదు. ఓకే జోన్ అయితే వచ్చింది. సో అయితే మనమైతే ఇప్పుడు జోన్తోనే అంటే మనమైతే ఇప్పుడు వచ్చాం. ఇప్పుడు జోన్లోనే మూవ్ అవ్వాలి. అంటే జోన్ ఇక్కడ చూడండి, నా హెచ్పి 1% గుర్తు వెళ్ళడం లేదు. చూడండి ఒక్క హెచ్పి గుర్తు వెళ్ళడం లేదు. సో అయితే ఇదైతే ఫ్రాడ్ క్యారెక్టర్ అనమాట. సో అయితే ఫ్రాడ్ క్యారెక్టర్ పెట్టుకుంటే మీరైతే ఎప్పుడైతే డ్యామేజ్ అవుతారో అప్పుడే అది ఆ టయానికి హెచ్పి అనేది ఇస్తుంది అనమాట. సో అయితే ఫ్రాడ్ క్యారెక్టర్ అయితే
ఇంపార్టెంట్ అన్నమాట. వేరేదేం పెట్టుకున్న లియోన్ ఇవంతా పెట్టుకుంటే ఏం వర్క్ అవ్వదు. లియోన్ వచ్చేసి ఎవరైనా అటాక్ చేస్తే వాళ్ళతో ఫైట్ చేసి అటాక్ చేసినప్పుడు అదైతే వర్క్ అవుతుంది. ఇలా జోన్ సర్వైవ్ అయితే నేను వర్కౌట్ అవ్వడు అనమాట. సో అయితే ఇలా అయితే మీరైతే మీ జోన్లో ఆరాంగా రావచ్చు. మీరైతే మీ ర్యాంక్ పుష్ అయితే మీ లెవెల్ అయితే ఫాస్ట్గా ఇంక్రీజ్ చేస్తా. సో అయితే మీరు వచ్చి ఇలా ఆరాంగా సర్వైవ్ దారిలో ఏమన్నా మెడికిట్లు ఉంటే వేసుకుని దారిలో ఉంటేనే వేసుకుని రావండి. సరే ఎత్తుకుని రావాలన్నమాట. సో అయితే మీరైతే కొద్దిసేపు రిమోట్లు వేసుకుని జోన్లో అయితే ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. మీరు థర్డ్ జోన్ 4th జోన్ వరకు ఏం వేయలేదన్నమాట. సో అయితే మనమైతే సర్వైవ్ చేసుకుని ఇక్కడ దాకా అయితే వచ్చేసామన్నమాట. సో అయితే అంటే దారిలో మనమైతే జోన్తోనే మూవ్ అవ్వాలన్నమాట. జోన్లో మనకైతే ఫ్రాడ్ క్యారెక్టర్ ఉండడం వల్ల మనకైతే ఏం కాదనమాట. మనకు ఓకే లాస్ట్ 10 అలా అయిపోయింది. ఓకే ఇక లాస్ట్ జోన్ అయితే అవుతుంది. సెకండ్ జోన్ అనుకుంటా. సో అయితే మీరైతే మెడికిట్లు అయితే తీసుకోండి. మెడికిట్లు వెండింగ్ మిషన్ దగ్గర వెళ్ళి ఫ్రీగా వస్తాయి కదా మెడికిట్లు కానీ తీసుకోండి. మెడికిట్లు అయితే ఇంపార్టెంట్. ఇవైతే తీసుకుంటున్నాను. తీసుకొనికైతే పదాం. ఇకైతే ఇక్కడ ఒక మెడికిట్ ఉంది. దీన్ని అట్లా తీసుకుందాం. ఓకే ఇకైతే వెళ్దాం. మీరైతే కార్ అయితే ఎక్కకూడదు అనమాట. మీరు కార్ కానీ ఎక్కితే మీరు అంటే అది రాదనమాట. సో అయితే గన్నులు పుడితే తీసుకోకండి. గన్నులు ఉంటే పర్వాలేదంటే గన్నులు అయితే మీకేం అవసరం లేదు. సర్వైవల్ ఇదైతే గన్ అయితే తీసుకోకండి. గన్నులు అనేది అవసరం లేదనమాట. నేనేమో ఎత్తుకున్నాను. ఓకే సో అయితే ఇలాగే సర్వైవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక చచ్చిపోతాం. ఇక జాతి సేఫ్ లేదనమాట. సావాలి. అయితే చచ్చిపోతుంది అనమాట. లాస్ట్ జోన్ వరకు 8 దగ్గర అక్కడ ఇక్కడ దాముకుని ఎవరు కష్టపడేది చచ్చిపోండి. ఓకే ఇక్కడ ఎనిమిది కలుతున్నారు. ఓకే మనమైతే చచ్చిపోయాం అనమాట. మనమైతే బ్యాక్ వద్దాం. మనకైతే బ్యాక్ వచ్చాం. ఓకే టైం ప్లస్ వచ్చేసి 16 అనమాట. సో అయితే వెనక్కి వచ్చాక మీరైతే ఇక్కడ చూడవచ్చు ఈఎక్స్పీ. ఫస్ట్ మనకి ఈఎక్స్పీ ముఖ్యం అనమాట. ఈఎక్స్పీ ఎంత వస్తుందో లెవెల్ అంత త్వరగా ఇస్తుంది. 295 అంటే 300 అయితే ఈఎక్స్పీ వచ్చిందనమాట. సో అయితే వెనక్కి వచ్చాక మనమైతే మీ ప్రొఫైల్కి వెళ్ళి మళ్ళీ లెవెల్ చూసుకోండి. ఓకే లెవెల్ మీద అది మనం లాంగ్ ప్రెస్ చేశాను. ఓకే చూడారా పెరిగిందనమాట. 332 పెరిగిందనమాట. సో అయితే మనకైతే ఇంత పెరిగిందనమాట. సో అయితే ఇలాగ మనం మీ లెవెల్ అయితే త్వరగా ఎక్కించుకోండి అనమాట. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ గైస్. ఇవాళ వీడియోలో ఇంతే. సో ఒక మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి అనమాట. సో అయితే బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ బాయ్.